లైక్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్పిన కదా! ఏదైతే వీడియో ఉంటదో ప్రతి ఒక్కరు నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఇంకోటేందంటే అన్న లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే దీనికి సొల్యూషన్ ఒకటే. మనం ఏదైతే వీడియో ఉంటదో దానికి టైటిల్, డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి కరెక్ట్ క్లారిటీగా ఉండాలి. ఇంకొకటేంటంటే ఎస్‌ఈఓ స్కోర్ మాత్రం ఖచ్చితంగా 100% ఉండాలి. ఈ స్కోర్ లేనిది మనం ఏం చేయడానికి రాదు వీడియో. అర్థమైందా? ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు. ఇంకొకటేందంటే మెయిన్ టాపిక్ వచ్చేసి ఛానల్ క్రియేట్ చేసినా కూడా అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని అంతా వదిలేస్తారు. ఇది ప్రాసెస్ రాంగు. నేను సీరియస్ చెప్తున్నా. మనము ప్రయత్నిస్తేనే ముందలకెళ్తాము. ఉత్తనే రావట్లేదంటే ఎలా వస్తది? అది కాదు గదా! మనం ఏం చేయాలంటే ప్రయత్నిస్తూనే ఉండాలి. నీట్‌గా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కరెక్ట్ ఉండి ఏదైతే మన వీడియో ఉంటదో కరెక్ట్ నీట్‌గా అప్‌లోడ్ చేసిన తర్వాత ఇట్లా టైమింగ్ పెట్టుకోనాలి. 1 డే 1 వీడియో అప్‌లోడ్ చేసుకుంటూ ఎళ్తే కంప్లీట్‌గా నీకు 1 మంత్‌లో రిజల్ట్ వస్తది. 100% రిజల్ట్ వస్తది. మనకి ఇదే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ప్రతి ఒక్క టాపిక్‌లో నా వీడియోలలో ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే. నేను కరెక్ట్ సీరియస్ చెప్తున్నా. ఎవరైతే ఉంటారో బ్రదర్స్, సిస్టర్స్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వదిలేయకండి. ఇది నేను సీరియస్ చెప్తున్నా. నా వీడియోలొచ్చేసి నాకు 1 వీడియోనే బీఆర్‌ఎల్ వాళ్ళ వీడియోనే 1 వీడియోకి 2,000 లైక్స్ వచ్చినియి. నాకు ఈ 2,000 లైక్స్‌లలో నేను వచ్చింది అనే ఒక వీడియో ఒకటి ఒక 1,000 పడ్డదనుకో ఆటోమేటిక్ బూస్ట్ అయితుంటాయి. నువ్వు బూస్ట్ చేసుకునాలే. యూట్యూబ్ బూస్ట్ చెయ్యదు. ప్రతి ఒక్క క్రియేటర్ ఏం చెప్తాడంటే అట్లా ఉంటది, ఇట్లా ఉంటదని చెప్తారు. ఎవరు ఏ క్రియేటర్ అయినా ఏం చెప్తారంటే అరే నీ వీడియోస్ ఇట్లుంటాయి బ్రో కామెంట్ చేయి కింద సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి, కామెంట్ చేయి. ఇదే టాపిక్ చెప్తాడు గానీ నువ్వు ఏదైతే ఉంటదో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఏదైతే నీ కంటెంట్ ఉంటదో నీ కంటెంట్‌కు తగ్గట్టు నువ్వు వీడియో ఒక మ్యూజిక్ లాంటిదో ఇలాంటి క్రియేటర్స్ ఏం చేస్తారంటే కుకింగ్ వీడియోస్, డాన్సింగ్ వీడియోస్, సాంగ్స్ ఇవి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇది నేను సీరియస్ చెప్తున్నా ఇది. నీకు యూట్యూబ్ బట్టి స్టూడియోలో సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఏ సెట్టింగ్స్ ఉండయి. ఏ క్రియేటర్ గుట్టంగా ఏ సెట్టింగ్స్ చెప్పడు. చెప్పిన గుట్టంగా అవి వర్క్ కావు. నేనున్న వాస్తవం చెప్తున్నా. ఒకవేళ వర్క్ అయిన గుట్టంగా నీకు రిజల్ట్ ఏమి చూయించదు. సీరియస్ చెప్తున్నా. ఒకవేళ నీకు రిజల్ట్ చూపియాలి అంటే నీకు 1 బై 1 ఇదే ఉంటది. ఏంటి? నువ్వు డైలీ అప్‌లోడ్ చేస్తుండాలి యూట్యూబ్‌లో. నీకు యూట్యూబే చెప్తది. నీకు యూట్యూబ్ పాలిసీస్ ఉంటాయి. అందులో నీకు చూపిస్తది. నువ్వు ఇది నేర్చుకో, అది నేర్చుకో, అందులో ఇట్లుంటది, ఇందులో ఇట్లుంటదని చూపిస్తది. నువ్వేం చేస్తావు? నువ్వేది పాటించవు. నీకెలా వీడియోస్ వైరల్ అయితాయి? ఒక స్టెప్ బై ఎట్టుండాలి. మనము డైలీ అప్‌లోడ్ చేస్తేనే కదా మనకు రిజల్ట్ వచ్చేది. చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్‌లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేస్తారంటే ఒక 10-15 వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు. ఒక 50 60 ఫాలోవర్స్ వస్తారు. ఛానెల్ అంతా కాపేస్తారు. రిజల్ట్ రాకపోవడము, ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల అంతా కాపేస్తారు. ఇది ప్రాసెస్ రాంగ్. ఇది బ్రెయిన్‌లోకెళ్ళి తీసేయండి. ఇంతవరకే కాదు. వేస్ట్ యాప్ అంటే ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ అందులో అప్‌లోడ్ చేస్తారు సింపుల్‌గా వైరల్ అయితాయి. కానీ యూట్యూబ్‌లో ఇలాంటివి వైరల్ కావు. ఏ సెట్టింగ్స్ యూట్యూబ్‌లో ఉండవు. నేనున్న వాస్తవం చెప్తున్నా. ఏదైతే నీకు సెట్టింగ్స్ కావాలని అనుకుంటున్నావో, నీ నాలెడ్జ్ ఏదైతే ఉంటదో నీ నాలెడ్జ్ ఎడిటింగో లేదంటే ఏదో ఒకటి క్రియేట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయి. నీకంటూ ఒక టాలెంట్ ఉంటే కరెక్ట్‌గా చూయించుకో. కానీ ఇలాంటి సెట్టింగ్స్ యూట్యూబ్‌లో ఉండవు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒకవేళ యూట్యూబ్‌లో సెట్టింగ్స్ ఉన్న గుటంగా వైటీ స్టూడియోలో 10-15 సెట్టింగ్స్ ఉంటాయి. అవి గుటంగా నీకు ఒరిజినాలిటీగా నీకు వైటీ స్టూడియోలో నీకు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న 10 మినిట్స్‌కి, 20 మినిట్స్‌లో నీకు నువ్వు యూట్యూబ్‌లో చూసి నువ్వు సెట్టింగ్స్ చేసుకుంటావు. కానీ నీకు వీడియోలు వైరల్ అయితాయని ఎలా తెలుసు? కావు కదా! నువ్వు డైలీ అప్‌లోడ్ చేస్తేనే వీడియోస్ వైరల్ కావు. అమావాస్య పుణ్యానికి అప్‌లోడ్ చేస్తే ఎలా అయితాయి? కావు కదా! నేను చెప్పేది ఇదే. ఎవ్వరికైనా ఇది లాజిక్ అని కాదు. సీరియస్ చెప్తున్నా. నా ఛానెల్‌లో ఒక 100 వీడియోస్ 200 సబ్స్క్రైబర్స్ ఉండ్రు. నేను 100 వీడియోస్ అప్‌లోడ్ చేసిన. ఒక మినిమమ్ ఒక 10-15 వీడియోసే వైరల్ అయినాయి. అంతకంటే మించి వైరల్ ఎక్కువ కాలేవు. కావు గుటంగా. ఎందుకంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు అప్‌లోడ్ చేస్తా కాబట్టి నేను టైమింగ్ ఫాలో అవ్వను. ఎట్లా అయితే? కావు గదా! నేను మీకు కూడా చెప్పేది ఇదే. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైమింగ్ లేదంటే ఎలా అంటే ఒక చిన్న చిన్నగా ముందుకెళ్ళేది ప్రయత్నం చెయ్యండి. ఒకటేసారి సబ్స్క్రైబర్స్ మిలియన్‌లు రారు, బిలియన్‌లు రారు. ఇది గుట్టంగా మీకు సీరియస్ చెప్తున్నా సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే కారణం ఇదే. మీరు వీడియోస్ చేయకపోవడమో ఏదో ఒక కారణం వల్ల సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రాదు, ఏవి రావు. లైక్స్ గుట్టంగా రావు. మీరేం చేస్తారంటే డైలీ ఒక వీడియోస్ అప్‌లోడ్ చేయండి. మీకు రిజల్ట్ వస్తది ఏదో ఒకటి. అబ్బా! సబ్స్క్రైబర్స్ రారు గదా! నేను ఏంది గొర్రెలెక్క అంటే రాదు గదా! ఎవరైనా అంతే. నేనైనా అంతే. మీరైనా అంతే. ప్రతి ఒక్క క్రియేటర్ ఏం చేస్తాడు మన లెవెల్ నుంచి అతను పైనకెదుగుతాడు గానీ, పైనకెళ్ళి కిందకి ఎవరు రారు.
నేను చెప్పేది ఇదే, సీరియస్ చెప్తున్నా. ప్రతి ఒక్కరు స్టెప్ బై నేర్చుకోండి. ఇది తప్పు కాదు, నేర్చుకుంటే తప్పు కాదు. అర్థమైందా? నేర్చుకొని మనం ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకొని పాటించాలి. అదొక పద్ధతి. ఒకటేసారి పైన ఎక్కుతుంటే ఇలా ఎక్కుతావు అబ్బా రాదు కదా. నేను చెప్పేదే ఇది మీకు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది మెయిన్ టాపిక్ ఇది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వదిలేయకండి. వదిలేయకండి. దాన్ని కంటిన్యూగా రన్ చేస్తుండండి. అర్థమైందా? మీకు ఏదో ఒక రిజల్ట్ చూపిస్తుంది. 100% చూపిస్తుంది. మీకు ఏదో ఒక సక్సెస్ ఒక డే ఉంటుంది, ఆ డేలో సక్సెస్ అవుతావు. అర్థమైందా? ఈరోజైతే ఈ టాపిక్ వచ్చేసి ఇదే. టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో